ప్రకాశం జిల్లా ఒంగోలులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న పాలేటి కృష్ణ అనే వ్యక్తిని ఒంగోలు 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సూర్యనారాయణ వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిందితుడు పాలేటి కృష్ణ గతంలో మద్దిపాడులో జరిగిన మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయి అని ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ వద్ద కృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. నిందితుని వద్ద నుండి 2,92,000 నకిలీ నోట్లను కలర్ స్కానర్ను స్వాధీనం చేసుకున్నామని సీఐ సూర్యనారాయణ విలేకరులకు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. దొంగ నోట్లు మార్పిడి చేస్తున్నారనే ఒక సమాచారం మీద నేను మా ఎస్ఐ గారు మా యొక్క సిబ్బంది బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ గేట్ దగ్గర వెళ్ళేటప్పటికి అక్కడ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి ఈ పాలేటి కృష్ణ అనే వ్యక్తి ఇతను పారిపోతుంటే పట్టుకోవడం జరిగింది. ఇతను దొంగ నోట్లు మార్పిడి చేయడానికి ఒంగోలులో తన పరిచయం ఉన్న వ్యక్తులతో మాట్లాడి దొంగ నోట్లు మార్పిడి చేయడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. ఇతని దగ్గర నుంచి మేము మొత్తం 500, 1000 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు మొత్తం కలిపి 2,92,000 రూపాయల నోట్లు ప్రింట్ చేసిన నోట్లు ఉంటే అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే అతని ఇంటి దగ్గర ఇతని మోడస్ ఆపరెండి ఏంటంటే ఒక స్కానర్ సంపాదించాడు. హైదరాబాద్లో వీళ్ళ అమ్మాయి దగ్గర ఉంటే ఆ స్కానర్ తీసుకొచ్చి ఈ స్కానరే ఆ స్కానర్లో ఫస్ట్ ఒరిజినల్ నోట్ పెట్టి దాన్ని యొక్క స్కాన్ చేసి దాన్ని ఒక కాపీ తీస్తాడు. కాపీ తీసి నీట్గా దాన్ని ఒరిజినల్ నోట్ లాగే నీట్గా కట్ చేసి మంచి పేపర్ ఉపయోగించి స్కాన్ చేస్తాడు. దాన్ని చేసి చిన్న చిన్న నోట్లని ఒకేసారి కాకుండా చిన్న చిన్న మొత్తంలో దీన్ని మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందు ఇంకొక వ్యక్తికి కూడా కొంత అమౌంట్ ఇచ్చున్నాడు ఇతను. అవి సర్క్యులేట్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఇవ్వటానికని వచ్చేస్తే ఆ ప్రయత్నంలో మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది. అతని ఇంటి వద్ద నుంచి ఈ యొక్క స్కానరు దానికి ఉపయోగించే ఇతను సామాన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇతను 1994 సంవత్సరంలో మద్దిపాడులో ఒక మర్డర్ కేసు జరిగింది. ఆ కేసులో ఇతను